డిపార్ట్మెంట్ ఇంజనీర్లకందరికీ మేము ఇక్కడ రావడం ఏమంటే ఎప్పటి లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు సౌత్ కెనాల్ మీద ఒక దృష్టి సాధించినాడు. అట్లనే ఆ గేట్ల విషయంలో కూడా ఒక దృష్టి సాధించినాడు. లాస్ట్ టైం అన్నమయ్య ఇంట్లో కూడా గేట్లు కొట్టకపోయినాయి. అంటే ఏ పొద్దు గ్రీసు పెట్టిన రోజు లేదు. మరి రామానాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా రాజకీయ నాయకులపై విన్నపం చేసుకుంటే గేట్లకు 5,10,00,000 శాంక్షన్ చేసినారు. ఉత్త సౌత్ కెనాల్ డెవలప్ చేసి సిల్ట్ అంతా తీసేదానికి 1,10,00,000 ఇచ్చారు. మరియు బ్రాంచ్ కెనాల్ను కూడా రిపేర్ చేసేదానికి 2 కోట్ల చిల్లర ఇచ్చినాడు. కాబట్టి దగ్గర మనకు 8.5 కోటి వచ్చింది. మేము ఎందుకు వచ్చినామంటే ఈరోజు కాంట్రాక్టర్లు, మామూలు కాంట్రాక్టర్ అంటే లావాదేవీలు ఏంటంటూ ఉంటాయి. కానీ ఈ విషయంలో మేము చెప్పేది ఒకటే, కాంట్రాక్టర్లు ఒకవేళ 2, 3, 4 ఉంటారు. నాసిరకం పనిచేసి పోతే రైతాంగం 3 మండలాల్లో నాకు తెలిసి 1,20,000 మంది రైతాంగం ఉంది. 1,20,000 ప్లస్ 4 నేర్చుకున్నా కానీ ఒక 5 లక్షల మంది ఇదవుతారు. కాబట్టి మేము ఎస్సీ గారిని వాళ్ళ స్టాఫ్ని అడిగింది ఏమంటే, సార్ ఈసారికి ISO ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఉండాలా, రోపు తెగిపోతే మళ్ళీ వేసే పరిస్థితులు లేరు. మాకు అది ISO కావాలి. షటర్లు ఇచ్చారు, అది కూడా ISO కావాలి. ప్లస్ కెనాల్లో పూడికి ఉంది. గేట్ ఎత్తినా కానీ నీళ్లు ప్రవహించవు. గేట్ ఎత్తితే కెనాళ్ళు పూడికి ఉంది కాబట్టి అవి ఓవర్ఫ్లో అవుతాయి. అప్పుడు సారోలు ఏం చేస్తారు, ఆ నీళ్లు ప్రివెంట్ చేసేదానికి ఏం చేస్తారు, అర్ధం గేట్ ఎక్కిన వాళ్ళు మళ్ళీ దాన్ని 30% మూసేస్తారు. అంతే కదా సార్? అది ఈసారి జరగకూడదు. మరి ఈసారి ఏప్రిల్ వరకు ఇచ్చినారు నీళ్లు, సంతోషంగా ఉన్నాం. ఈసారికి మటుకు మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం, యాచ్ ఇస్తానో లేదా అడుగుతాను. సార్ ఈ వర్కులు మేము నాసిరకం చేస్తే ఒప్పుకోము. కావాలంటే 10 లక్షల నుంచి 20 లక్షలు మేము పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం అని రిక్వెస్ట్కి వచ్చినాం. స్టాఫ్ చాలా బాగా స్పందించింది. ఏమన్నారంటే, సార్ ఇంకో మీటింగ్ పెడదాం, వీల్ ప్లాన్ ఎవ్రీథింగ్. మా ఇంటికి జరిగినట్లు మేము చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు ఆఫీసర్లు. చాలా సంతోషం. మా ఇండ్లు అంటే అర్థమేమి, దే ఆర్ ఫీలింగ్ దట్ కెనాల్ ఈజ్ దేర్ హౌస్. చాలా సంతోషం. సో వీఆర్ ప్లానింగ్. ఇంజనీర్లు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. ఏమే గేట్లో అన్నీ నాయుడు గారు ఏదో సజెస్ట్ చేసిన వాళ్ళే వర్క్ ఇచ్చినారంట, సంతోషం. కానీ నాసి రకంగా ఉండకూడదు. ఎస్పెషలీ కెనాల్ సిస్టంలో మటుకు మేము మీకు అన్ని విధాలా సహకరిస్తాం. ప్రొక్లేన్లు కావాలా చెప్పండి, ఇస్తాం. ఇంకా ఏమన్నా ఎక్విప్మెంట్ కావాలంటే మేము కూడా ఇస్తాము. ఈసారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కాంట్రాక్టర్లని తన సొంత ఇంటికి చేసుకునేట్లు చేయాల్సిందే. నేను చేస్తారని కూడా ఆశిస్తున్నా. నేను ఈరోజు సంతోషంగా ఉన్నా. మా ఎస్సీ గారు వాళ్ళ స్టాఫ్ మంచి సమాధానం ఇచ్చినారు మాకు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. రైట్ మా, థ్యాంక్ యూ. కాళ్ళు పట్టుకుంటాను, చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాను, లేదా కలెక్టర్ గారిని పట్టుకుంటాను. మేమంతా ఎంతో ప్రయత్నం కూడా చేస్తాం. సో వాట్ ఈజ్ మై రిక్వెస్ట్ ఆన్ ద హోల్? ఏమర్థమైందన్నా నీకు? సార్ కెనాల్ నీట్గా నార్త్ కెనాల్ టైప్ లో మన సౌత్ కెనాల్ కూడా ఈసారి చక్కగా రెడీ కావాలి సార్. ఈ 2.5 కోట్లతో మనకి 2.5 కోటి కాదు మీకు వచ్చినది, 1,10,00,000 అంటే సార్ తలెందు నియోజకవర్గానికి సార్, సింగనూరు నియోజకవర్గం కూడా పైన మెయిన్ కెనాల్ కి గాట్ 1.10 and that 20. Sir, please. What? How much it is?
బట్ ద వాటర్ ఇస్ నాట్ కమింగ్ అండ్ వీఆర్ ఆల్ ఫైటింగ్. మీకు కూడా మేము బరువు పెడుతున్నాం, ఇప్పుడు వస్తున్నాం కదా. ఎస్ సార్. సరే, అవును సార్, అవును సార్. ఈ రోజు పార్టీ అతీతంగా వచ్చినాం, రైతాంగంగా వచ్చినాం మేము. సో ఇస్ మై రిక్వెస్ట్, సార్, సార్. మీరు దీంట్లో మాకు సహకరించాల్సి వీఆర్ విత్ యూ. సో అగైన్ విల్ సిట్ బికాస్ ఐ వాజ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ద మెయిన్ కెనాల్. మీరు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చాడు ఇంకా థ్యాంక్స్. ఎక్కడ మీకు తెలుసు, వేరే ద ఫాల్ట్ ఈజ్ యూ నో ఇట్. ప్లీజ్ Yes, sir. మీరు ఎప్పుడు రమ్మంటే మళ్ళీ వస్తా, డిస్కస్ చేద్దాం. లేదు పాయింట్కే పోదామంటే వీఆర్ దేర్ టు రెడీ టు కమ్ విత్ యూ. ప్లీజ్ మీరు ప్రోగ్రామ్ చేయండి, ఎందుకంటే నాకు తెలుసు బాధలు. ప్రతిసారి కెనాల్కి వచ్చేదికి మేము రావాలా, కొట్లాడాలా, చేయాలా. ఇప్పుడు అదే సుమరాయ సాగర్లో గేట్ పై మాకు చెరువు నీళ్ళు ఇచ్చిన ఆ గేట్ రిపేర్ చేసిన దానికే 2 రోజులు పట్టింది. దానికి డబ్బులు కూడా లేవు, అయినా కానీ రాజ్యాంగం ఇచ్చేది. సార్ ప్లీజ్, వేరే అయితే మేము రాము. మీ 10 మంది ఈ 2 రోజులు కష్టపడితే మేము 1,00,000 జనాభాని మళ్ళీ వాళ్ళ పిల్లలను కూడా మీకు మంచి జరుగుతుంది సార్. మీరంటే బ్లెస్ చేయమంటే వీఆర్ దేర్ టు బ్లెస్ యూ. ప్లీజ్ మేము ఆల్రెడీ ఎస్టిమేట్స్ ఫాలో నో నో యూఆర్ నాట్ డూయింగ్ అని చెప్పడం. బై గాడ్స్ గ్రేస్ వీ గాట్ మనీ. ఏం సార్ ఎప్పుడు రాలే. అవర్ రిక్వెస్ట్, వీఆర్ బెగ్గింగ్ యూ, వి బెగ్ యూ. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన రాలే, మీ యొక్క సహకారం కావాలని. ఆడ ఎక్కడెక్కడ ఫ్లో వస్తుందో అని మీకు తెలిసి ఉంటుంది. బెడ్లు పోయింటాయి కొన్నిసార్లు.